అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం మన సంగీత సాధనాంజలిలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఎందుకు అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని శతాబ్దాలైనా కూడా మన మనసుల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆ ఘంటసాల గారి గొంతులోని మాధుర్యం, ఆయన పాడిన ప్రతి పాటలోని ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో తొణికిసలాడే ఆ భావం మన మనసుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది, మన హృదయాలను హత్తుకుపోతుంది. మనకు తెలియని ఒక అలౌకిక ఆనందాన్ని కల్పించే గొప్ప గాత్రం శ్రీ ఘంటసాల మాస్టర్ది. ఆయన పాడిన ఒక్కొక్క పాట కూడా ఒక్కొక్క ఆణిముత్యం. మనం ఈ సిరీస్లో ఘంటసాల గారు పాడినటువంటి సంగీత సాహిత్య విలువలు కలిగినటువంటి ఎన్నో గొప్ప పాటలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటిదాకా మనం మన ఛానల్లో 150కి పైగా అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్నాం. అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఇక రామదాసు కీర్తనలు, మంగళహారతులు, అష్టపదులు, ఒకటేమిటి ఇలా ఎన్నో మనం లలిత గీతాలు, దేశభక్తి గీతాలు ఎన్నెన్నో నేర్చుకున్నాం. అయితే చాలామంది అన్ని ఆడవారికి సంబంధించిన పాటలే చెప్తున్నారు, మగవారికి కూడా మేల్ వాయిస్తో కూడా మంచి పాటలు చెప్పండి అని మనల్ని అడుగుతూ ఉన్నారు చాలా కాలంగా. కాబట్టి ఈరోజు మనం ఆ ఘంటసాల గారి అద్భుతమైన పాటలలో ఒక ఆణిముత్యం లాంటి పాట, మనందరికీ చాలా చాలా ఇష్టమైన పాట, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఘంటసాల గారు ఎంతో ఆర్ద్రతతో, ఆర్తితో, భక్తితో పాడినటువంటి పాట నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఘంటసాల గారి ఈ పాటని స్వయంగా ఆయనే స్వరపరిచి పాడారు. ఇక ఈ చక్కటి పాటను రచించిన వారు శ్రీ భద్రిరాజు గారు. ఈ పాట సామరాగం, సామరాగాన్ని శ్యామరాగం అని కూడా అంటారు. ఈ రాగం ఆధారంగా స్వరపరచబడింది. ఇక తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఒరిజినల్లో ఈ పాట 7 అంటే బి శృతిలో ఉంటుంది. అయితే ఇది అందరూ పాడుకోవాలి కాబట్టి ఆడవారు మగవారు అందరూ పాడుకునేట్లు వీలుగా ఉండేట్లు మనం జీ షార్ప్ శృతిలో ఈరోజు మనం ఈ పాటను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక ఈరోజు ఈ పాటను మనందరం కలిసి నేర్చుకోవడానికి ఎంతోమంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా వృత్తిరీత్యా వివిధ రంగాలలో నిష్ణాతులైనప్పటికీ ప్రవృత్తిరీత్యా అంటే ఆ సంగీతం మీద, పాట మీద ఉన్న ప్రేమతో, మమకారంతో చక్కగా పాటల్ని పాడుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఆనందాన్ని కలిగిస్తున్నారు. శ్రీ దుర్గా ప్రసాద్ గారు, ఈయన సిండికేట్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి ప్రవీణ్ కల్చరల్ అసోసియేషన్ని స్థాపించి ఎన్నో వందల కార్యక్రమాలు, ఘంటసాల గారి పాటలను చాలా అద్భుతంగా పాడతారు మా దుర్గా ప్రసాద్ గారు. అలాగే ఇటుపక్క శ్రీ కళ్ళేపల్లి మోహన్ గారు, ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి ఈయన ఎన్నో కార్యక్రమాల్లో తమ గానామృతంతో ఎంతోమందిని ఓలలాడిస్తూ ఉన్నారు. ఇక జి శ్రీనివాస నాయుడు గారు, ఆయన పోలీస్ రంగంలో ఏఎస్ఐగా తమ సేవలను అందించి ఆ తర్వాత జీపీ ఆర్ట్స్ అసోసియేషన్ని స్థాపించి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఆయన చేస్తూ ఉన్నారు. ఇక ఇటుపక్క శ్రీ పింగళి శశికుమార్ గారు రచయితగా, గాయకునిగా ఎన్నో పాటలను, సినిమాలకు కూడా ఎన్నో పాటలను రచించి పాడినటువంటి గొప్ప గాయకులు వీరు. ఈరోజు మేమందరం కూడా కలిసి ఆ ఘంటసాల గారి పాటలను మనందరం కూడా నేర్చుకొని పాడుకొని ఆనందించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే చాలామందికి పాటలు పాడాలనే కోరిక ఉంటుంది, కానీ వృత్తిరీత్యా వాళ్ళ సంసార బాధ్యతలతో పాటలు నేర్చుకోలేకపోతుంటారు. కొద్ది కాలానికి వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోయినప్పుడు, కొద్దిగా ఏజ్ పెరిగిపోయాక మనకి ఏమనిపిస్తుందంటే, అయ్యో అనుకున్నది చేయలేకపోయామే, మన అభిరుచిని మనం నెరవేర్చుకోలేకపోయామే అనే ఒక అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. కానీ అలా అనుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ టైం మనకి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి చక్కగా వేరే వ్యాపకాల మీద, వేరే వేరే కాలక్షేపాలతో మనసుని బుర్రని పాడు చేసుకోకుండా ఘంటసాల గారు పాడినటువంటి అద్భుతమైన పాటలను, మనకు పెద్దలు ఇచ్చినటువంటి ఎంతో గొప్ప పాటల సంపద మనకుంది. మనందరం కూడా వాటిని పాడుకుని మనం ఆనందించడమే కాకుండా ఎదుటి వారిని కూడా ఆనందింపచేయచ్చు. మనం శారీరకంగా, మానసికంగా కూడా ఈ ఘంటసాల గారి పాటలు లాంటి పాటలు, ఎందుకంటే ఇవన్నీ సంగీత సాహిత్య విలువలు కలిగినటువంటి పాటలు, వీటిని పాడుకోవడం మనందరికీ కూడా ఎంతో ఆరోగ్యదాయకం, ఆనందదాయకం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మనం ఈ అద్భుతమైనటువంటి పాటను మనందరం కలిసి నేర్చుకుందాం. మీరందరూ కూడా నేర్చుకొని పాడుకోవడానికి こ ప్రయత్నించండి.
ఈ నమో వెంకటేశ అనే పాటలో ముందుగా ఒక సాకి ఉంటుంది. సాకి అంటే రాగయుక్తంగా పాడేటటువంటి ఆ సాహిత్య భాగాన్ని సాకి అంటారు. ఆ తరువాత పల్లవి, 2 చరణాలు ఉంటాయి. అన్ని చరణాలు కూడా ఒకటే ట్యూన్లో చాలా సింపుల్గా అందరూ పాడుకునే విధంగా ఉంటుంది ఈ పాట. ముందుగా మనం ఆ సాకిని స్వరంతో ఎలా పాడాలో విడదీస్తూ నేర్చుకుందాం. నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, నమస్తే 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 నమః. నమః. అయితే ఈ వీడియోను చూస్తున్నప్పుడు, ఈ పాటను నేర్చుకుంటున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పాటను వింటున్నప్పుడు మీకు ఘంటసాల గారి పాటలాగా ఆ భావన రాలేదేమిటి, అంత అందంగా రాలేదేమిటి అనిపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పాడుతుంది ఫీమేల్ వాయిస్. అంటే ఆ ఫీమేల్ వాయిస్లో, ఆడవాళ్ళ వాయిస్లో ఆ ఘంటసాల గారి గొంతులో ఉన్నటువంటి ఆ గంభీరత్వం అది ఉండదు. కాబట్టి ఆయన గొంతులో పలికినంత గంభీరంగా, అందంగా ఈ పాట మేము పాడినప్పుడు మీకు అనిపించకపోవచ్చు. అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ పాటని విడదీస్తూ ఏ విధంగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి సులభంగా నేర్చుకునే పద్ధతిని ఈ వీడియోలో మేము చూపిస్తున్నాం. కాబట్టి మీరు దీన్ని నేర్చుకుని మళ్ళీ మీ గొంతుతో, ఆ మగ గొంతుకుతో, ఆ గంభీరమైన గొంతుకుతో పాడినప్పుడు ఖచ్చితంగా అది ఆ ఘంటసాల గారి పాటలాగానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి అలాగే కొంతమందికి ఈ శృతి తక్కువ అవ్వచ్చు. ఇది అందరూ నేర్చుకోవాలి కాబట్టి అందరూ హై పిచ్ పాడలేరు, ఆడవాళ్ళు కూడా పాడాలి. కాబట్టి అందరికీ వీలయ్యేట్లు మనం ఈ శృతిలో నేర్పిస్తున్నాం. మీరు పాటని నేర్చుకున్న తర్వాత మీకు అనువైనటువంటి శృతిలో కొంచెం శృతి కావాలంటే పెంచుకోవచ్చు, కావాలంటే తగ్గించుకొని కూడా ఈ పాటను పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ సాకిని మనం స్వరంతో విడదీస్తూ నేర్చుకుందాం. స్వరం ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం సాధారణంగా విని ఆ వినికిడి మీద ఆ సంగతులను అలా పాడేస్తూ ఉంటాం. అంటే అవి మనం అనుకుని ఖచ్చితంగా వస్తున్న సంగతులు కాదు. అంటే ఒకసారి పాడితే ఒకలాగా రావచ్చు, రెండోసారి రాకపోను వచ్చు. సాధారణంగా ఎవరైనా పాట నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆ పాట పెట్టుకుని వింటారు. వినగానే అది మనకు వచ్చేసినట్లే అనిపిస్తుంది. ఓ, ఇది చాలా సింపుల్గా ఉంది కదా అనుకుంటాం. తిరిగి మనం పాడినప్పుడు కూడా మనం తప్పు పాడుతున్నామని చాలా మటుకు అర్థం కాదు. కానీ ఆ సంగతి ఒకలాగా వస్తుంది, మనం పాడినప్పుడు దాని స్వరూపం మారిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఆ స్వరస్థానాలు ఏమిటి, ఆ సంగతి ఏమిటి, ఆ సంగతిని ఎలా పలకాలి, అక్కడ గమకాన్ని ఏ విధంగా పాడాలి, ఎక్కడ పైకి పాడాలి, ఎక్కడ క్రిందకి పాడాలి, అలాగే తాళం ఎంతసేపు పాడాలి, ఆ సస్టైన్లు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనకు తెలీదు. మరి ఇవన్నీ తెలుసుకుంటేనే పాడాలండి అంటే ఇలా మీరు తెలుసుకుంటూ కొన్ని పాటలను ప్రాక్టీస్ చేస్తే మిగతా పాటల్ని కూడా వినగానే ఎటువంటి లోపాలు లేకుండా అతి తక్కువ తప్పులతో పాడడానికి మీకు అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం వీలైనంత మటుకు కొన్ని పాటలకి చక్కగా స్వరాన్ని చెప్పుకుంటూ పాడుకోవడానికి మనం ప్రయత్నిస్తే మనకు స్వరజ్ఞానము పెరుగుతుంది, ఆ మిస్టేక్స్ రావడం కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు స్వరంతో దీన్ని విడదీస్తూ నేర్చుకుందాం. నమో వెంకటేశ, నమో వెంకటేశ. దీనికి మనం ఇంచుమించుగా స్వరాన్ని చెప్పుకుందాం దగ్గరగా. నమో నమో దశ దశ వెంకటేశ, వెంకటేశ, దాదశ దాదశ నమో వెంకటేశ, నమో వెంకటేశ, దశ దాదశ దశ దాదశ. ఇది మొదటి పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ నమో నమో దశ దశ తిరుమలేశ, తిరుమలేశ, దశరి రి రి దశరి రి ఈ. ఇలా
అకారాలు ఇకారాలు వచ్చినప్పుడే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి దీన్ని స్వరం రాసుకున్నారనుకోండి మీరు అక్కడ ఆ సంగతిని కరెక్ట్గా పాడగలుగుతారు. నమో నమో తిరుమలేశ తిరుమలేశ అంటే గరిరి సగరిరి. గరిరి సగరిరి. ఇది దీనికి ఇంచుమించు స్వరం మాత్రమే. పూర్తి స్వరాన్ని ఎప్పుడు కూడా చెప్పుకోలేము. ఎందుకంటే పాటలో ఆ భావం పైకి సంగతి కనిపించినా దానికి మనం స్వరాలు చెప్పిన ఆ స్వరాల్లో అనుస్వరాలు భావయుక్తంగా నిండి ఉంటాయి. కాబట్టి మనం జస్ట్ ఆ ఐడియా కోసం మనం ఇంచుమించుగా స్వరాన్ని చెప్పుకుందాం. గరిరి సగరిరి. గరిరి సగరిరి. ఈ అకారాన్ని నమో తిరుమలేశ అంటూ సస్టైన్ చేసి ఆ శాని దానికి యాడ్ చేయాలి. నమో నమో తిరుమలేశ తిరుమలేశ. నమో తిరుమలేశ. నమో తిరుమలేశ. దశ దసరిరి గరిరి సగరిరి. దశ దసరిరి. గరిరి సగరిరి. నమో తిరుమలేశ. నమో తిరుమలేశ. నమస్తే నమస్తే అంటే నమస్తే నమస్తే దసరిరి దసరిరి. ఏ రిమాగరి. రిమాగరి. ఆ చివర్లో గమనించారా గమకం రీ. ఏ దసరిరి రిమాగరి. దసరిరి. రిమాగరి. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే. దీన్ని కూడా నేర్చుకుందాం. నమ నమ సారి సరి స్తే స్తే సరి. సరి. అంటే నమస్తే రెండు కూడా ఒకటే స్వరం. సారి సరి సరి సరి. నమస్తే. నమస్తే. పమమాగరి సరి సా. పమగరి గరి స. నమస్తే నమస్తే. నమః. నమః. అంటే సాని దపమమ గరి సరి సా. సాని దమ గరి సరి స. హా నమః. నమః. సా స సాని దపమమ గరి సరి సా. సా స సాని దమ గరి సరి స. నమః. నమః. ఇప్పుడు దీన్ని మనం ఈ సాకిని మొత్తం కూడా కలిపి ఒకసారి పాడదాం. నమో వెంకటేశ. నమో తిరుమలేశ.
సాకి పాడిన వెంటనే మనకి 4 అక్షరాలు రిధం వస్తుంది, ఒక రిధం ఆ లయ వెళుతూ ఉంటుంది. ఎందుకంటే కెరాఓకేస్తో పాడేటప్పుడు, ట్రాక్స్తో పాడేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ సాకి అవగానే అక్కడ మనం 4 అక్షరాలని కానీ లేకపోతే హాఫ్ ఆవృత్తం అని కానీ రాసి పెట్టుకుంటే, అంటే 1 2 3 4 నమో వెంకటేశ, ఇలా 4 అక్షరాలు అని మీరు నోట్ చేసుకుంటే ఆ లయ తప్పకుండా రిధంలో మీరు పాటని స్టార్ట్ చేసుకోగలుగుతారు. ఇక పల్లవి ఆరంభిద్దాం. నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ ఆనందమాయే ఓ మహాదేవ దేవా, మహాదేవ దేవా, మహానందమాయే ఓ ఆనందమాయే ఓ మహాదేవ దేవా, మహాదేవ దేవా, నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నమో తిరుమలేశ. ఇది పల్లవి. ఇప్పుడు ఈ పల్లవిని కూడా మనం విడదీస్తూ ఆ విశేషాలను తెలుసుకుంటూ నేర్చుకుందాం. నమో వెంకటేశ, నమో వెంకటేశ, ఇక్కడ వెంకటేశ అన్నప్పుడు టే దగ్గర కూడా ఘంటసాల మాస్టారు సంగతిని పాడారు. నమో నమో వెంకటే వెంకటేశ. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ఘంటసాల మాస్టారు అకారం పాడినప్పుడు లైట్గా హా అన్న శబ్దాన్ని మిక్స్ చేసి పాడుతూ ఉంటారు. అందుకే సీనారాయణ రెడ్డి గారు ఒక సభలో చెప్పారు, అంటే మొహబ్బత్ అనే పదాన్ని రఫీ గారు పలికినట్లుగా ఎవ్వరూ పలకలేరు, అలాగే ఆ అకారాన్ని ఆ హాతో కలిపి చాలా అందంగా ఘంటసాల గారు తప్పించి ఎవరు కూడా పలికించలేరు అని. కాబట్టి ఇక్కడ ఆయన ఆ అన్నట్టు ఉండదు, హా అన్నట్టు ఉండదు, రెండు మిక్స్ అయ్యి ఒక చాలా అద్భుతమైనటువంటి సౌండింగ్ ఉంటుంది అక్కడ. నమో వెంక నమో వెంకటేశ. అంటే దబమా వీటిని స్పీడ్గా పాడే సంగతుల్ని జిలుగులు అంటారు. ఇవి రావాలంటే మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ స్వరం రాసుకొని దబమా దబమా అలా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఏ పాటలో అయినా కానీ ఇలాంటి సంగతి వచ్చినప్పుడు సులభంగా పలకగలుగుతారు. నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ, తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. తిరుమలేశ. ఈ లే దగ్గర కూడా ఆ జిలుగు లేశ గరిసాస లేశ. నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో తిరుమలేశ. మహానందమాయే మహానందమాయే. ఇక్కడ ఏ దగ్గర కూడా సంగతి మహానంద. మహానంద. ఆ హాని గమనించారా, హాని అలా కింద నుంచి పైకి మహానంద. మహానంద. మా ఏ అంటే దీనికి ఇంచుమించుగా స్వరం చెప్పాలి అంటే పా స స ద ద ఏ
మహానందమాయే మహానందమాయే ఓ ఇక్కడ కూడా దపమా దపమా ఓ మహానందమాయే ఓ మహానందమాయే అక్కడ టైమింగ్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. మహానందమాయే ఓ మహానందమాయే మహాదేవ దేవా మహాదేవ దేవా ఆ దేకి కూడా గమకం ఇస్తున్నాం. మహాదేవ దేవా మహాదేవ దేవా మహానందమాయే ఓ మహానందమాయే మహాదేవ దేవా మహాదేవ దేవా నమో వెంకటేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ. ఇప్పుడు ఈ పల్లవిని మనం తాళం వేస్తూ ఒకసారి ఆ రిపిటేషన్స్తో ఆ లయలో కూడా పాడుకుందాం. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఇప్పుడు మొదటి చరణాన్ని నేర్చుకుందాం. ముడుపులు నీ కొసగి ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయా మా మొక్కులు తీర్తుమయా ముడుపులు నీ కొసగి ముడుపులు నీ కొసగి. మనం ఏ పాట పాడుతున్నా కూడా పల్లవి అవగానే ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాత మనం చరణాన్ని ఆరంభిస్తూ ఉంటాం. కానీ ఆ మ్యూజిక్ అయిన గ్యాప్లో ఈ చరణాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలో మనకు డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఏ స్వరస్థానంలో స్టార్ట్ చేయాలి, కరెక్ట్గా ఆరంభించగలుగుతామో లేదో అని. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ చరణం స్టార్టింగ్ పదానికి, ఆ స్టార్టింగ్ అక్షరానికి మీరు స్వరాన్ని, ఆ స్వరస్థానాన్ని నోట్ చేసుకుంటే ఈజీగా మీరు మనసులో ఆ స్వరస్థానాన్ని అనుకుంటూ అక్కడ కరెక్ట్గా పాటని స్టార్ట్ చేయగలుగుతారు. ముడుపులు ఇక్కడ మీరు రాసుకోవాలి. సదా దదా ఇలా నోట్ చేసుకుంటే మీరు పాడేటప్పుడు అది ఈజీగా పాడుకోవచ్చు. ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయా ఇక్కడ కూడా ఆ గ్యాప్ ఎంత ఉంది, ఆ దీర్ఘం గమనించండి. ముడుపులు నీ కొసగి ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయా మా మొక్కులు తీర్తుమయా. ఇక్కడ యా అంత దీర్ఘం ఇవ్వాలి. యా అంటే ముడుపులు నీ కొసగి మా అనేది కూడా ఇక్కడే వచ్చేస్తుంది ముందు ఆవృత్తంలోనే. ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయా ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్తుమయా. ఈ ఎండింగ్లో కూడా మీరు గమనిస్తే యా సాధపమా యా ముడుపులు నీ కొసగి ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయా
తీర్తుమయా. మా మొక్కులు తీర్తుమయా. ఇలా రెండోసారి పాడేటప్పుడు ఆ సంగతిని పాడకుండా ఆ యా అంటూ అలా క్రిందకి జారినట్లుగా పాడాలి, ఎందుకంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి. ముడుపులు నీ కొసగి, ముడుపులు నీ కొసగి, మా మొక్కులు తీర్తుమయా. మా మొక్కులు తీర్తుమయా. యా యా ముక్తి కోరి వచ్చే, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా. నీ భక్తుల బ్రోవుమయా. భక్తుల బ్రోవుమయా. భక్తుల బ్రోవుమయా. ముక్తి కోరి ముక్తి కోరి వచ్చే. వచ్చే ఈ వచ్చేలో చే దగ్గర కూడా గమకాన్ని స్పీడ్గా పాడాలి. వచ్చే వచ్చే చే గరి సగరి సగరి చే. వచ్చే వచ్చే ముక్తి కోరి వచ్చే. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల నీ భక్తుల బ్రోవుమయా. బ్రోవుమయా. ఇక్కడ కూడా ఆ టైమింగ్ని జాగ్రత్తగా గమనించాలి. ఆ చివర్లో యా తర్వాత మనం స్పీడ్గా ఒక చిన్న గమకం పాడుతున్నాం. అక్కడ టైమింగ్ ఎంత ఇచ్చి ఏ విధంగా ఆ గమకాన్ని పాడాలో కూడా మనం నేర్చుకుందాం. బ్రోవుమయా. బ్రోవుమయా. గరిసా. గరిసా. ఆ యాకి ఎలా దీర్ఘం ఇచ్చి ఆ రాగాన్ని పాడి దీన్ని యాడ్ చేయాలి. నీ భక్తుల నీ భక్తుల బ్రోవుమయా. బ్రోవుమయా. ఈ తాళాన్ని కూడా చూడండి. నీ భక్తుల బ్రోవుమయా. నీ భక్తుల బ్రోవుమయా. యా యా అంత దీర్ఘం ఇచ్చి పాడాలి. ముక్తి కోరి వచ్చే. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా. నీ భక్తుల బ్రోవుమయా. భక్తుల బ్రోవుమయా. భక్తుల బ్రోవుమయా. నమో వెంకటేశ. నమో వెంకటేశ. నమో తిరుమలేశ. నమో తిరుమలేశ. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా ఒకసారి మనం కలిపి పాడదాం. ముడుపులు నీ కొసగి, మా మొక్కులు తీర్తుమయా. ముడుపులు నీ కొసగి, మా మొక్కులు తీర్తుమయా. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా. భక్తుల బ్రోవుమయా. నమో వెంకటేశ. నమో తిరుమలేశ. ఇలా మొదటి చరణం తర్వాత నమో వెంకటేశ నమో తిరుమలేశ అంటూ ఆ మొదటి లైన్ని పాడి ఆపాలి. ఇక రెండవ చరణం. నరకతుల్యమౌ నరకతుల్యమౌ ఈ భువి ఈ భువి స్వర్గము సేయవయా. స్వర్గము సేయవయా. నరకతుల్యమౌ. నరకతుల్యమౌ ఈ మౌ దగ్గర కూడా చిన్న జిలుగు. నరకతుల్యమౌ నరకతుల్యమౌ ఈ భువి ఈ భువి ఈ ఈ పాదమాప పరమప ఈ. ఆ చిన్న ఈలో చూడండి ఎంత భావం దాగి ఉందో. ఈ భువి
స్వర్గము స్వర్గము సేయవయా సేయవయా యా. యా. ఇక్కడ ఆ దీర్ఘాన్ని గమనించాలి, అలాగే చివర్లో ఆ చిన్న సంగతి కూడా. సేయవయా సేయవయా యా. యా. అంటే సాధవమా సాధమా యా. యా. నరకతుల్యమౌ ఈ భువి నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా స్వర్గము సేయవయా నరకతుల్యమౌ ఈ భువి నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా స్వర్గము సేయవయా. రెండోసారి సంగతి లేకుండా ఆ యాని అలా క్రిందకి జారినట్లుగా పాడి నెక్స్ట్కి వెళ్ళాలి. స్వర్గము సేయవయా స్వర్గము సేయవయా నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా స్వర్గము సేయవయా స్వర్గము సేయవయా. ఇలా రెండోసారి పాడేటప్పుడు మనం మొదటి చరణం లాగానే సంగతి లేకుండా ప్లెయిన్గా అలా క్రిందకి జారుతున్నట్లు పాడి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా మనుజులు నిన్ను చేరే మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా మనుజులు నిన్ను చేరే మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా మనుజులు మనుజులు నిన్ను చేరే. నిన్ను చేరే ఇక్కడ నిన్ను చేరేలో చేకి సంగతి ఉంది, అలాగే రేకి కూడా గమకం ఉంది. నిన్ను నిన్ను చేరే రే చే చే గరిసా గరిస రే సాగరిరి గరిసా సాగరిరి చేరే మనుజులు నిన్ను చేరే మనుజులు నిన్ను చేరే పరమార్థము పరమార్థము తెలుపవయా తెలుపవయా ఆ. ఇక్కడ కూడా ఆ తెలుపవయా దగ్గర ఎంతసేపు దీర్ఘం గమనించాలి, ఆ సంగతిని పాడాలి. పరమార్థము పరమార్థము తెలుపవయా. తెలుపవయా ఈ రెండో చరణంలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఆ తెలుపవయా దగ్గర మొదటి చరణంలో పాడినంత దీర్ఘం ఈ రెండో చరణంలో ఉండదు. ఎందుకంటే వెంటనే ఇమీడియట్గా పరమార్థము అనే పదం మళ్ళీ నెక్స్ట్ పరమార్థము తెలుపవయా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకంత గ్యాప్ లేదు. మనుజులు నిన్ను చేరే మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా. పరమార్థము అని వెంటనే పర స్టార్ట్ అవుతుంది కాబట్టి యా
అని వెంటనే అనాలి. అదే మొదటిసారి మనం ఎలా అన్నాం? ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా అని పాడాం. ఇప్పుడు ఈ రెండో చరణంలో మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా అంటే ఈ మొదట బీట్ వేసి మళ్ళీ ఈ లిటిల్ ఫింగర్ వేసి రింగ్ ఫింగర్ వేసి మూడో ఫింగర్ వేస్తూనే మిడిల్ ఫింగర్తో పాటునే ఆ సంగతిని పాడాలి. మొదటి చరణంలో పాడినప్పుడు ఈ మూడో ఫింగర్ని ఈ మధ్యలో ఉన్న వేలుని వేశాక ఆ బీట్ వేసిన తర్వాత గమకం పాడాలి. రెండోసారి మట్టికి పాడేటప్పుడు రెండు ఒకేసారి ఆన్ ద బీట్లోనే, అంటే ఈ ఫింగర్ వేయడం ఆ సంగతి కూడా రెండు ఒకేసారి జరగాలి. మనుజులు నిన్ను చేరే మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా నమో వెంకటేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ ఇలా నమో వెంకటేశ నమో తిరుమలేశ 2 సార్లు పాడి నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ అంటూ, అంటే చివరిలో పల్లవి మొత్తం కూడా పాడుకోవచ్చు. మహానందమాయే ఓ మహాదేవదేవ అని కూడా మామూలుగా మీరు ఆర్కెస్ట్రాతో పాడుతున్నప్పుడు అలా చివరి పల్లవి కూడా మొత్తం పాడి ఎండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ కెరాఓకేస్ పాడేటప్పుడు ట్రాక్స్తో పాడేటప్పుడు ఒరిజినల్ పాటలో ఏ లెంగ్త్ ఉంటుందో ఆ లెంగ్త్లోనే పాడాలి. కాబట్టి మనం యాజ్ టీజ్ ఆ రికార్డులో ఉన్నట్టు ఇప్పుడు పాడుకున్నాం. ఇప్పుడు ఆ చివరి సంగతిని మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ ఇలా ఆపితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండో చరణం నుంచి ఒకసారి మనం కలిసి పాడుదాం మొత్తం చరణాన్ని. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ. ఇప్పుడు ఈ మొత్తం పాటని ఎక్కడ బ్రేక్ లేకుండా ఒకసారి కలిపి పాడుకుందాం. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే
మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీతుమయా, ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీతుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా, భక్తుల బ్రోవుమయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా, నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా, మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా, పరమార్థము తెలుపవయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ, నమో వెంకటేశ నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. ఈరోజు మనం చాలా అద్భుతమైన పాటలు నేర్చుకున్నాం. ఇంకా మీరు ఏమైనా పాటలు నేర్చుకోవాలి అనుకుంటే మీకు కావలసిన పాటల్ని కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీలైనంత మటుకు మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీరు నేర్చుకోవాలనుకుంటున్న పాటల్ని మేము నేర్పించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఈ పాట వింటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీరు మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.